నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ముందు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. సమ్మె విచ్ఛిన్నకర చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ బస్సుల నిర్వహణలో ఆర్టీసీకి ప్రాధాన్యమిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. యూట్యూబ్ ఛానల్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ 97 డిపోలకెళ్ళి ఆర్టీసీ జేఏసీ తరఫున నమస్కారములతో మీకు విన్నవించుకోవడం ఏమిటంటే, ఇవాళ గత ప్రభుత్వంలో మొత్తం కార్మికుల సమస్యలు పెండింగ్గా ఉన్నాయని చెప్పి, వేతన బకాయిలు ఉన్నాయని చెప్పి ఆర్టీసీని యూనియన్లు ప్రస్తావన లేకుండా యూనియన్లు రద్దు చేసే చర్యలు గత ప్రభుత్వం తీసుకున్నది. వాటిని ఇమ్మీడియట్గా మళ్ళీ పునరుద్ధరణ ఇవ్వాలని చెప్పి, తర్వాత రావాల్సిన పెండింగ్ బకాయిలు ప్రభుత్వానికి తెలియజేయనది. నాగర్ డిపో సమ్మెలో భాగంగా ప్రభుత్వానికి తెలియజేయనది ఏమంటే, 2016లో ఆర్టీసీ ఏర్పడ్డది, తెలంగాణ ఆర్టీసీ అని ఏర్పడ్డది. 2000 ఏర్పడిన తర్వాత 2019లో మేము సమ్మె చేసినాము. 52 రోజులు సమ్మె చేస్తే, 55 రోజులు సమ్మె చేస్తే 50 మంది చనిపోయినారు. తర్వాత 2023 15వ తారీఖు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరున ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు చెబుతూ, ఎందుకంటే గత పాలకుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆర్టీసీ కార్మికుల గోడు బాధ ఇవన్నీ మాకు ఎవరొచ్చినా మాకు అన్యాయం లేకుండా న్యాయం జరుగుతుందని చాలా ఇబ్బంది పడుకుంటా మేము చాలా కలలు కన్నాం. మేము కన్న కలలకి నిరాశ మిగిలిపోయినాయి. సారు ఎప్పుడన్నా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాకు అండదండగా ఉండి మాకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడని. నా పేరు పి సురేందర్రావు, ఏడీసీ నాగర్ కర్నూల్ డిపో. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తన దమనకాండతో ఆర్టీసీ ఉద్యోగులు ఇచ్చిన మెమరాండాన్ని విస్మరించి ఈరోజు తానే సమ్మెలోకి నెట్టింది. సమ్మెకు పరిష్కారానికి 40 రోజులు గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి తీరిక లేక ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా ఆధారబాధాలుగా ఐఏఎస్ల కమిటీని వేసి దానికి కూడా వాళ్ళు నిన్న 4 గంటలు చర్చలు జరిపి ఏమాత్రం ఒక సమస్య కూడా పరిష్కరించకుండా చర్చలను విఫలం చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల పట్ల, ఆర్టీసీ కుటుంబాల పట్ల